ఎస్ఆర్టీవీ ఒక్క కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ నొక్కండి. అందుకే అంటారమ్మా ఈనాడు దానికి ఆయన మగవాడు దొరకడు, ఆయన మగవానికి ఆయనాడు దొరకదే రావా. నాకేమైంది మంచిగా మనిషి మంచిగా ఉండే ఆయన మగవాడు ఏ దేవుడు మిమ్మల్ని జత కలిపిండు. పెళ్లి చూసిన వాళ్ళు ఎవరిద్దరిని కలిపిన వాళ్ళు పెట్టుకో కళ్ళంతా పెట్టుకో కూర్చోలేదా మమ్మత మంజుల చేసుకోమనే చూసుకొని చేసుకోవాలి. ఫస్ట్ కాదమ్మా మనిషి గుణగణాలు చూసి చేసుకోవాలి. మనిషి నల్ల ఉండగాని అవు మరి ఎంతైనా కానీ మంచిగా దాడుకుంటాను అనుకో నేను ఒక పాడు కానీ కుడుతున్నా పట్టు ఒక్కొక్క మగవాడు ఏడు నిమిత కొండ వాకుతాడు మగడు ఏడు నిమిత కుందన్న వాక తట్లేడే అయ్యా. అందరేమో కుక్కలు పట్టుకొని గోదావరి యువతని గాడిని పట్టుకొని గంగి రట్టయితంది. ఇద్దరి కొడుకులకు ఇద్దరి కోడలకు పెళ్లిళ్ళు చేస్తున్నావు కానీ నీ గర్భవాసం పుట్టినానికి బిడ్డ ఉంటే మంగళార్తం అట్టు అన్నారు. ఇద్దరి కొడుకుల తోడగానే మనకు ఆడి బిడ్డ లేకపోయినా నాకు ఆడిబిడ్డ కావాలో ఇప్పుడు ఇద్దరు కొడుకులు పుట్టిర్రు, కోడళ్ళు వచ్చిర్రు, మనకి ఇప్పుడు ఎందుకే పొలగాళ్ళు అంటేనే ఆడు రంకులు అంటారు. ఐసోడు సాతగారు పాడక సంప్రదాయం ఎక్కువ, ఐసోడు బియ్యానికి పొంగుడు ఎక్కువ అంటారు. అయితే భర్త ఏమంటాను మనకి ఇద్దరి కొడుకుల కన్నాం, ఇద్దరి కోడళ్ళు వచ్చిర్రు, వాళ్ళకు కొడుకులు బిడ్డలు పుడితే ఎత్తుకోలేదు ఆలిపాడ జోలపాట వాడ వయసు. ఇప్పుడు ముసలితనకి దసరాకి అన్నట్టు మనకు కొడుకులో తోడ బిడ్డ ఎందుకు అంటాను. కనేదాన్ని నేను పెంచేదాన్ని నేను నడవనీకేమైతుంది మగోడు కావాలి వద్దు వద్దని అంటే వద్దు వద్దని అంటే నా దూరమై సంసారం ఇది దూరం
తెల్లగా లొట్టు తెచ్చుకుంటే సిప్పుడు ఎట్లా పెట్టుకుంటే కోసిన కొండ తింటివి చీర కళ్ళు లాగుతుంది ఇల్లంతా గక్కినవో నా ముద్దల బావయ్య నా మాట నీవే వింటే నీ అబ్బకు దోతులు తెస్తాను నీ అయ్యకు చీరలు తెస్తా పంజాబ్ డ్రెస్సులు చెప్తానికి నాగడు దోస్తులు చెప్తాను అవకు సీరియల్ చెప్తాను చెప్పి నా వల్ల కాని చెప్పి నీ వల్ల కిత్తవురా నా ముద్ద నా వల్ల కాని చెప్పి నా వల్ల కాని చెప్పి నీ వల్ల కిత్తవురా నా వల్ల కిత్తవురా నా నల్ల బావయ్య నీ వల్ల కిత్తవురా నా నల్ల బావయ్య కొడుకులు కొడితే చదువుల కడుపు కొడుకులు కొడితే చదువుల కడుపు బిడ్డలు కొడతారే నా ముద్ర పేలవా కొడుకులు ఉడితే చదర కడుపు కొడుకులు ఉడితే చదర కడుపు బిడ్డలు కట్టాలే ముద్ర పేలవా నా మొగడేమంటాడు చూస్తారు అవ్వలారా కొడుకులు ఉడుతున్న చదువు కడతాడ బిడ్డలు ఉడతారా కట్నాలు బాగా అంటారా ఏమనుకో చెప్పు మరి నీ అమ్మ కట్టనుకుంటే నీ అయ్యా కట్టనుకుంటే నువ్వెట్టావుడు నువ్వు నా ముద్దల బావయ్య. నువ్వెట్టావుడు నువ్వు. నేను వద్దానా కావాలి అని చెప్పి భర్తతోడు 20 పోర్లు పెడతాంటే ఎన్ని పోర్లకైనా మొగోళ్ళు ఒక గుసగుస ఎన్ని పోర్లకైనా మొగోళ్ళు ఎగులుతారు కానీ ఇంట్లో ఆడదాని పోరుకు మొగోళ్ళు ఎగురు ప్రాణం పోగొట్టేది ఆడిది అంటారు ప్రాణం రక్షించేది ఆడిది అంటారు మరి మొగోళ్ళు మాట్లాడుతారు వల్లి బిల్లి ఈత కమల తడిగట్టినట్టు ఆడళ్ళు మాట్లాడితే పిల్లర్స్ పోసి గోడ పెట్టినట్టే సత్త సత్తనాని ఆడలు బయలువాడి సచ్చ రాగదిలేదు తీర్థ తీర్థని మగోని ప్రాణం తీసి రాగదిలవది ఈ కోరుకు భరించనా అని ఎవరు కోరుకున్న కోరిక ఏం సార్థం లేదు అగో మనకు బిడ్డలు ఉడితే నన్ను బాపాని పిలవరా నేను మమ్మ అని పిలవరా భార్య భర్తలు ఇద్దరేనావో మరి ఏ కాసుల ఇళ్లలో ఉన్న ధనవంత బల్లల్లో పోసుకోవాలి అల్లకు భారత్ల కట్టుకోని కన్న తల్లి శకుంతలదేవి ఇద్దరి కొడుకులకు ఇద్దరి కోడళ్ళకు చెప్పుకున్నది అల్లెలు మా బల్లెలు మధ్య శావంతులు కట్టుకొని శంకర భగవంత ఎక్కడున్నవయ్య కాలకంట కైలేసవాస నీలకంట నిత్యానందుడా అన్నమున్న కాడ పిల్లల్లోడి కట్టవయ్య పిల్లలున్న కాడ అన్నవాడి కట్టవడి తల్లి గడ బాణలుడు బిడ్డలు ఉడితే అందరికి ఒక్క తీరు రాతరాయి ఒక్క తల్లి గడ బాణలుడు కొడుకులు ఉడితే అందరి ఒక్క సూపు చూడవరు భగవంత ఇలా ఇద్దరి కొడుకులతో బిడ్డ సంతానం ఇస్తే ఈ బాధలు వచ్చునారి భార్య భర్తలు ఇద్దరు నాగబండిల కొలువు తీరిరా శాంత నాగబల్ల సాగనంపుతుంటే సాగుతున్నాయి బళ్ళు శామంతులాలే సాగనయ్యా నాగబల్లు సాగనయ్యా నాగబల్లు దూరం పోతే దగ్గర కూడా దగ్గర పోతే దూరం కూడా ఏం చేయాలి చెప్పి నేను అంటారయ్యా చెప్పేసాను ఎడతలకి ఒరిస్సా పడుకు ఇంకా పట్టాను మొక్కంగా మొక్కంగా ఒక దేవుడు అంటారు కొట్టంగా కొట్టంగా ఒకరు అవుతా అంటున్నా
ఈ కట్టు నువ్వు ఎట్ట మనిషి నా రాతకొద్దుని గర్వతమ్మ మరికి 10 నెలల అవస్థమైన 10 నెలల అవస్థమైన పప్పదూరు వద్దరా కొంచెం ప్రేమ బాబా ఈ లింగాన్ని మొక్కుతాను కానీ ఈ లింగం సంతానం ఇస్తుందో ఏదో ఒక కుర్చీలో ఉన్న లింగం అయితే తప్పకుండా సంతానం అవుతుంది తాత అవుతాడు తాత అవుతారా ఆ లింగానికే మొక్కుతా ఏ లింగం అయితే సంతానం లింగం మీద పూలు పుష్పాలు ఎత్తాను ఆ లింగం మీద ఏం ఎత్తాను కదా ఆ లింగం మీద ఏం మొత్తామంటావా ఆ లింగం మీద పాలు పోతా పెరుగు పోతా ఆ లింగం మీద చక్కెర పోతా ఓయ్యా చక్కెర పోతే ఎర్రజీవులు పడతాయి అవి కొరుకుతాయి లింగాన్ని ఆ లింగానికి ఏం కాదు తోలు ముట్టిస్తా అట్నే ఏం కదా ఏం కాదు ఇంకేమేం పెడతావు ఆ లింగం మీద ఇక్కడ ఉద్వాసిని ముట్టిస్తా ఊది వస్తీని ముట్టించా లింగం సురుక్కొని అట్టుకుంటది ఏ లింగానికి ఏం కాదు అది గట్టిగా లింగం ఇంకేం చేస్తావు ఆ లింగం మీద 101 కొబ్బరికాయలు కొడతా ఆ లింగం మీద 101 కొబ్బరికాయ కొడితే ఆ లింగం చెప్పున వరిగిపోదా అది వరకే పరవేసినది అట్లా మామిడాకు తోరణాలు మామిడాకు పూయాలు, మామిడాకు తోరణాలు, మామిడాకు తోరణాలు, మామిడాకు పూయాలు, మామిడాకు తోరణాలు, మామిడాకు తోరణాలు. ఓ నిలబొక పోడా. స్వామి, ఈ బగాడకి ఇదే కురుకుడా, చిరకాడకి ఇదే కురుకుడా. నువ్వు ఎట్టెట్ట మనిషివి నాగా ఏ లెక్కల మనిషివి. నాకేమైంది రా మధ్యన ఉరికే మొగంతో ఉరికత్తు నడిచే మొగంతో నడవద్దని పన్న మొగని ఎక్కలేము. మనడికి ఇతర వాజ తండ్రి పైన మనడికి ఇతర వాజ తండ్రి మనడికి ఇతర వాజ తండ్రి జారగంగా రేణు ఎత్తు బంగారి కొట్టాలో. ఇది ఎక్కడ దొరికినావా ఇది ఎక్కడ దొరికిందని ఏం చేయమంటావు? తోక కొరకు లేస్తాడు భజ నువ్వు చెప్తాను అది భజ గుడ్డ భజ కాడ తోకుంటే ఎక్కడ తోకుంటే ఇక్కడ తోకుంటే నువ్వు ఎందుకు వచ్చినవయ్యా? ఎందుకంటే పూజ చేయడానికి అసోటి సాతగారి బాగా విట్టాను మరి లేకపోతే పెన్నని పట్టాడు అట్లా గుడ్డు తెరుచుకొని పన్ను కొరుకుంటారు ఎత్తనవగానా పెట్టినవయ్యా అవి మనకు సతీష్ వచ్చిండు గుద్దు గుద్దుతే నటించుకున్న మందిలో పనులు ఈ భర్తనేనా భర్త కాకపోతే ఎవరికి ఉంటారు? పెద్ద పాలరోళ్ళు అయినా కానీ ఏడ దొరికినావా ఎందుకో నాదా కొడతావా? నాదా నీ పనుల వరకు కూడా ఎక్కువ ఫైటింగ్ తక్కువ కూడా అన్నాన్ని కొడితేనా తప్పు తిప్పు తప్పు తిప్పు సపర్ సపరే కొడతారు ఒక పోడ ఎన్ని గుళ్ళ పూలు వేసిన ఏ దేవుడు మెచ్చి సంతానం ఇస్తలేదు. రాజ్యం మనం పోదాంపా సంతానం కాదు ఏం కాదు రాజ్యం మనం పోదాంపా అంతే సంతానం కదా నీకేం తెలుసు? నీకేం తెలుసు? దేవుళ్ళ కాడ పూజ చేసినావు సంతానం అయిందా కొబ్బరెల్లి పోయినావు కొబ్బరి కాడ సంతానం అయిందా జోడు కోడి పుంతలు కోసావు పిస పిస పాడక కోడిగా కోడిపుదల కొత్త జోడు పోనాడు అంత నాగరే రేవులా కోడు నేను కొట్టనా ఎవరాడ ఎవరాడ అక్కడ కన్నవా అంటే ఎవరాడ కాండే కట్టరా అక్కడ సంతానం